కొండ మీద గోల ఏంటంటే అదేదో కులపోళ్ల రహస్యం అన్నారు. అట్లాగుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణుస్థావరం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఆపరేషన్ సింధూర్ మీద భారత రక్షణ శాఖ అధికారులు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్తాన్ ప్రాంతం పేరు అందరిని ఆకర్షించింది. అదే కిరానా హిల్స్. పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదా జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం పాక్ రక్షణ శాఖ ఎంతో కీలకం. ఆ దేశం ఇక్కడ తన అణుస్థావరాన్ని నిర్మిస్తోందనే వాదనలు ఉన్నాయి. ఈ వ్యూహాత్మక ప్రాంతం సర్గోదా ఎయిర్ బేస్కి 20 కిలోమీటర్లు, కుషాబ్ అణుకేంద్రానికి 70 కిలోమీటర్ల దూరం ఉంది. స్థానికంగా ఒక కుగ్రామం పేరు మీదుగా ఇక్కడ కొండల కిరానా హిల్స్ అనే పేరు వచ్చింది. పాకిస్తాన్ రక్షణ శాఖ తమ వాయుసేన స్థావరం కోసం 1972-70లో కిరానా హిల్స్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఇక్కడే 4091 స్క్వాడ్రన్తో పాటు ఒక రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 1978-79లో పాకిస్తాన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ టెస్ట్ సైట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. అనంతకాలంలో ఇక్కడ అణు కార్యక్రమాలకు సంబంధించిన పరిశోధనలు, పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. దీనికోసం అనేక సొరంగాలు తవ్వారు. దాదాపు 46 చిన్నపాటి సొరంగాలు ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా భారీ పేలుళ్లను తట్టుకునేలా రక్షణ శాఖకు చెందినటువంటి పాకిస్తాన్ స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ SDW ప్రత్యేక గుహలు నిర్మించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ అణుస్థావరం మీద దాడి గురించి అనేక వార్తలు చక్కలు కొట్టాయి. అణ్వాయుధాలు నిల్వ చేసి ఉండొచ్చని చెప్తున్న హిల్స్, సర్గోదా వైమానిక స్థావరానికి ముషారఫ్ ఎయిర్ బేస్ దగ్గర ఉన్నాయని వాటి సారాంశం. ఆ వైమానిక స్థావరాన్ని భారత్ టార్గెట్ చేసిన మన సైన్యం ధృవీకరించగానే ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. వీటన్నిటికీ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎయిర్ చీఫ్ మార్షల్ AK భారతి చెక్ పెట్టారు. పాకిస్తాన్ తన అణ్వాయుధాలను కిరానా హిల్స్ వద్ద నిల్వ చేస్తుందని చెప్పినందుకు థ్యాంక్స్, అక్కడ ఏమైనా ఉండని, మేము మాత్రం ఆ హిల్స్ను టార్గెట్ చేయలేదని చెప్పారు. అమెరికా అంతరిక్ష నిఘా నుంచి తప్పించుకునేందుకు పాకిస్తాన్ కిరానా హిల్స్ వద్ద రాత్రిపూట తవ్వకాల పనులు చేపట్టింది. ఇక్కడ వన్యప్రాణులు వేరే చోటకు తరలించింది. స్థానికంగా బహుళంచెల రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసింది. గతంలో కిరానా హిల్స్ సొరంగాల్లోని ఒక దాంట్లో చైనా తయారీ M11 క్షిపణుల్ని పాక్ నిల్వ చేస్తే అమెరికా నిఘా వర్గాలు ఈ విషయం పసిగట్టాయి. దీంతో వాటిని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించింది. అయితే క్లింటన్ హయాంలో ఈ ప్రాంతంపై అమెరికా తన దృష్టిని నిరంతరం కొనసాగించడంతో అణు కార్యక్రమాలు ఖైబర్ పఖ్తూన్లోని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్టు సమాచారం. అయినప్పటికీ పాక్ ఇక్కడ అణ్వాయుధాలు నిల్వ ఉంచినట్టు కథనాలు ఉన్నాయి.